హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో కిటికీని చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, అందరూ హౌస్ క్లీనింగ్ పనిలో బిజీగా ఉంటారు కదా. వంటగదిలో బాగా జిడ్డు పట్టిపోయిన కిటికీలను క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి అది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి. అలాగే వంటింట్లో కిటికీలు మెస్లు చాలా జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని ఒకే ఒక లిక్విడ్తో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. లిక్విడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్కి 2 నిమ్మకాయలు కట్ చేసుకుని తీసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి నిమ్మకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంట్లో వాడుకుని వంట సోడా ఉంటుంది కదా, మన వంటల్లో వేసుకుంటా ఈటింగ్ సోడా, ఆ సోడాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని వాటర్ని అంతా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం బట్టలు వాష్ చేసుకునే సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని వాటర్ మరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నట్లయితే ఈ నిమ్మకాయలన్నీ దీంట్లోకి బాగా ఉడికిపోతాయి. ఒకసారి నీళ్ళు బాగా మరిగాక పొంగు వస్తున్నప్పుడు స్టవ్ని ఆపేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్తో వంటగదిలో ఉండే కిటికీలు, మెస్లో, గ్లాస్ కబోర్డ్స్, అడ్జస్టర్ ఫ్యాన్ దగ్గర జిడ్డు పడుతుంది కదా, అలాంటి జిడ్డును, కౌంటర్ టాప్ మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మిక్సీ, గ్రైండర్ల వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఒకటి చేసి పెట్టుకుంటే 4 రోజుల పాటు లిక్విడ్ పాడవకుండా ఉంటుంది. మనం రోజు క్లీన్ చేసుకున్నప్పుడు స్టవ్ గట్టిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆపేసి ఒకసారి చూసుకుంటే నిమ్మకాయ అంతా బాగా ఉడికిపోయింది. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్నాక నిమ్మడిప్పల్ని తీసేసి ఏదైనా బాటిల్లోకి వేసుకోవాలి. స్ప్రే బాటిల్ అయినా పర్లేదు. ఇలా వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ మూతికి హోల్ పెట్టుకుని ఆ బాటిల్లోకి లిక్విడ్ని అంతా వేసుకోవాలి. నేను 1/2 లీటర్కి అయితే చెప్పాను. 1/2 లీటర్కి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంత కొంచెం లిక్విడ్తోనే ఒక్కసారి మొత్తం కిచెన్ అన్ని గదుల్లోని కిటికీలను కూడా డీప్ క్లీన్కి అయితే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో అయ్యే ఈ క్లీనింగ్ లిక్విడ్ని మీరు కూడా తయారు చేసుకుని ఇలా యూస్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. నా ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లిక్విడ్ అందరినీ బాటిల్లోకి వేసుకున్నాక మూత పెట్టుకుని నేను చూపిస్తున్నాను చూడండి. కిటికీలకి స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా బాటిల్లో వేసుకున్నాను. లేకపోతే స్ప్రే బాటిల్లో అయినా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ అంతటిని కిటికీలకి, మెస్సులకి బాగా అప్లై చేయాలి. మనం ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడంతా అప్లై చేసి ఒక 2 నిమిషాలు అలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఏదైనా పాత పెయింటింగ్ బ్రష్ తీసుకుని ఆ బ్రష్తో ఒక్కసారి బాగా రుద్దుకుని నేను చూపించే ఈ విధంగా అనుకుంటే త్వరగా డస్ట్ అంతా చాలా త్వరగా పోతుంది. ఒకసారి ఈ విధంగా అనుకుని మీకు వాటర్ వేసి కడుక్కోవడానికి వీలుంటే వాటర్ వేసుకుని కడిగేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకుని వాటర్లో ముంచుకుని ఆ క్లాత్తో ఈ మెస్లను, కిటికీ డోర్లను తుడుచుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. 5 నిమిషాల్లో మొత్తం డస్ట్ అంతా పోతుంది. ఎంత జిడ్డు పట్టేసిన కిటికీలైనా కూడా కిటికీ ఓసలు, మెస్లు చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి. డస్ట్ అనేది అస్సలే ఉండదు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు డోర్లు తీసేసే ఉంచాలి, గాలి కారనివ్వాలి. ఎందుకంటే వాటర్తో తడుపుతున్నాం కదా, తర్వాత తుప్పు పట్టిపోకుండా ఉంటాయి. 5 నిమిషాలు ఆరిన తర్వాతే కిటికీ డోర్లను క్లోజ్ చేసుకోవాలి. చూడండి, తుడుస్తుంటేనే చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. 5 నిమిషాల్లో ఈజీగా కిటికీలని, మెస్సులని క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది. ఇంకా ఇదే లిక్విడ్ ఉపయోగించి వంటగదిలో మనకి సెల్ఫ్లు ఉంటాయి కదా, గ్లాస్ కబోర్డ్స్, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటి మీద కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసి మెత్తటి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి.
గ్లాస్ కబోర్డ్లు క్లీన్ చేసినప్పుడు రఫ్గా క్లీన్ చేయకూడదు. చాలా స్మూత్గా ఉన్న క్లాత్తో క్లీన్ చేసుకుంటే జిడ్డు మొత్తం పోతుంది. స్టవ్ పైన ఎక్కువ కబోర్డ్స్ ఉంటే ఆ కబోర్డుల్ని జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా, ఆ జిడ్డు కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఈ లిక్విడ్తో గ్లాస్ కబోర్డ్ కూడా చాలా నీట్గా క్లీన్ అయింది. వంటగదిలోనే కాదు, ఎక్కడున్న గ్లాస్ కబోర్డ్స్ అయినా కూడా నీట్గా అయిపోతాయి. అలాగే ఇదే లిక్విడ్ ఉపయోగించి గ్రైండర్, మిక్సీని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మిక్సీ ఎంత డస్ట్ పట్టి ఉన్నా ఈ లిక్విడ్ ఒకసారి స్ప్రే చేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఏదైనా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకుని వాటర్లో తడిపి ఈ మిక్సీని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎంత పాత మిక్సీ అయినా కూడా కొత్తగా మెరిసిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.